హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. ఘనంగా మద్రసాయే నూరుల్ ఖురాన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగనలో మద్రసాయే నూరుల్ ఖురాన్లో హాఫీజ్ చాంద్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోనెగండ్ల సిఐ గంగాధర్, మాజీ సర్పంచ్ రెహమతుల్లా సాహెబ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొన్ని దశాబ్దాల నుండి మద్రసాయే నూరుల్ ఖురాన్ నిరుపేద ముస్లిం మైనార్టీ పిల్లలకు ఇస్లామిక్ కల్చర్లో విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని మద్రసా వ్యవస్థాపకులు హాఫీజ్ చాంద్ బాషాకు కొనియాడారు. 76వ గణతంత్ర దినోత్సవం అంటే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజని, భారతదేశ లిఖితపూర్వక రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన దినంగా రాజ్యాంగం అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ బాబు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. అనంతరం మండల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దరగల అల్లాబకాష్, ట్రావెల్ యూనుస్, పేట మిన్నల్లా, ఖాజీ అబ్దుల్ జలీల్, ఎస్ఎన్ మహబూబ్ అలీ, వెల్డింగ్ నజీర్, చికెన్ రాజా, గంజాల వలీ, పేట మహమ్మద్, హాఫీజ్ రఫీక్, హాఫీజ్ ఖలీల్, హాఫీజ్ హారూన్ రషీద్, పేట అల్లాబకాష్, టైలర్ వలీసేట్, సప్లయర్ రఫీక్, బగిలి మహబూబ్ హుసేన్, హాజీ యూసుఫ్, దొనబండ రహీం సాహెబ్, రాళ్లదొడ్డి మహబూబ్ అలీ, హాజీ దాదావలి సాహెబ్, మత పెద్దలు, మద్రసా విద్యార్థులు పాల్గొన్నారు. కానీ చాంద్ బాషా ఎంత కష్టపడినాడో అది ఏం చెప్పనాలి. కానీ మేమంతా పిల్లలైతే మా పెద్దలు మా ఆయన వాళ్ళు ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు. మేము ఎక్కువ కష్టపడలేదు. కమిటీ సభ్యులు చాలా మంది ఉన్నారు. రూపాయి కాదు పనిచేశారు. కనుక నేను మిత్రులు కోరుకునేది ఒకటే మాటని, మన ద్వారా శ్రీధర్ గారికి నిర్మించుకుని ఒకటే, ఆయన ఉన్నత కాలం ఈ మద్రసా సమస్యను పరిష్కరిస్తారని నేను 100% నమ్ముతున్నాను. ఈ రోజు ఆయన ద్వారా ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ఈ సమయం ఇచ్చినందుకు. సమయం చాలా చిన్నగా ఉంది, తక్కువ ఉంది కాబట్టి అందరూ మాట్లాడిన తర్వాత నేను ముగిస్తున్నాను. దేశం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మరి చాలా మన జాతీయ నాయకులు ఎంతో దూరదృష్టి ఆలోచించి చేసిన ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటాం అంటే వాళ్ళ స్ఫూర్తి. ఎందుకంటే భారతదేశానికి 1947 సంవత్సరం ఆగస్టు 15 సంవత్సరం మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ సొంత రాజ్యాంగం అనేది మనకు లేకపోయింది. మరి మన సొంత రాజ్యాంగం రావాలంటే మరి మన రాజేంద్ర ప్రసాద్ గారు మరి రాజ్యాంగ పరిషత్ అధికారిగా ఉండి ఒక కమిటీగా ఏర్పాటు చేసి మరి రాజ్యాంగాన్ని రూపొందించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన ఒక కమిటీని ముసాదని ఏర్పాటు చేశారు. ఆ రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. మరి ఆ రాజ్యాంగంలో మరి 25 భాగాలు, 448 మరి షెడ్యూల్స్ ఉన్నవి, తర్వాత పన్నాయి. తర్వాత ఈ రాజ్యాంగం ద్వారా భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, విద్య హక్కు, ఓటు హక్కు, రాజరిక స్వాతంత్ర్యాలు లభిస్తాయి భారతదేశ ప్రజలకు. కాబట్టి ఏ గణతంత్ర దినోత్సవం అంటే మనం సంపూర్ణమైన స్వాతంత్ర దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవం అంటారు. ఇది రాజ్యాంగం మన గణతంత్ర దినోత్సవం అంటే. మరి